రే ద్వారకరా, మీ నాన్న నీకు తెలివితేటలు నేర్పమంటాడు. నువ్వేమో నేర్పికొలిది ఓవర్ అయిపోతున్నావు. సరే ఇవాళ నీకు ఓ చిన్న తెలివితేటలకు సంబంధించిన ప్రశ్న వేస్తాను రా. అదేంటో దానికి సమాధానం చెప్పు. ఏంటంటే ఇప్పుడు ఈ తెలివితేటలకు సంబంధించిన ప్రశ్న అన్నమాట ఇది. మనిషికి కావలసినవి ఏమిటి? ఇదిరా ప్రశ్న. నేను 3 చెప్తాను, నువ్వు 3 చెప్పు. కరెక్ట్గా చెప్పేవనుకో నీ తెలివితేటలు ఉన్నట్టే. అర్థమైందా? అందం, ఆహారం 2, 3 మంచితనం, 4 తెలివి. ఇదిరా 4 ఇచ్చాను నీకు జవాబులు. మనిషికి కావలసింది ఏమిటి? మళ్ళీ చెప్తున్నాను రా. మనిషికి కావలసింది ఏమిటి? అందం, ఆహారం, మంచితనం, తెలివి. మరి చెప్పరా, నిమిషం టైం ఇచ్చాను ఆలోచించి బాగానే. మీ నాన్న నీకు అసలు ఒత్తిగా తెలివితేటలు లేవంటున్నాడు. నీ తెలివితేటలు ఉన్నాయని నిరూపించుకో. నేను మీ నాన్నకి రికమెండ్ చేస్తాను. మీ నాన్నని పెళ్లి చేస్తాను. అర్థమైందా? మళ్ళీ ఇంకోసారి చెప్తాను రా. మనిషికి కావాల్సినవి ఏమిటి? 1 అందం, 2 ఆహారం, 3 మంచితనం, 4 తెలివి. ఆలోచించేసావా? అయ్యో చెప్పమ్మా చదువు అంటన్నా. ఆహారమా? ఊరు మనిషికి ఆహారంగా ఆహారమా? ఆహారం లేకపోతే బతకలేడా? అరే రే బాగానే చెప్పావురా. మరి ఆహారం లేకపోతే బతకలేడు అంటున్నావు కదా. ఎక్కడికైనా వెళ్ళినా ఎవరైనా కదా అన్నం పెట్టమంటే పెడతారు. మరి అదేంటారు, అది కరెక్ట్గా వద్దురా. నెక్స్ట్ అందమా? అందం ఎందుకురా బాబు? అందం లేకపోయినా మనిషి బతికేస్తున్నారు కదరా, హీరోలు కూడా అయిపోతున్నారు. ఏంటి చెప్పు. మూడోది మంచితనమా? మంచితనంగా ఉంటే బతికేసేట్రా మనిషి. మంచితనంగా కూడా చాలా చోట్ల అలరపాలు అయిపోతున్నారా? చెప్పలేకపోయారా సమాధానం? చెప్పలేకపోయావు. మనిషికి కావాల్సింది అందం కాదు, ఆహారము కాదు, మంచితనము కాదు, ఏ కాదురా బాబు. తెలివి ఉండాలరా. తెలివి ఉంటే ఆహారం సంపాదించుకోవచ్చు. ఎక్కడ చోట పని చేసుకుంటే డబ్బులు వస్తాయి, ఆహారం సంపాదించుకోవచ్చు. శుభ్రంగా ఏమన్నా 4 రకాల సోపులు గిబ్బులు కొనుక్కుంటే అందం వస్తుంది. తర్వాత ఈ మంచితనం. డబ్బులు ఎప్పుడైతే ఉన్నాడో, డబ్బులతో కాకుండా తెలివి ఎప్పుడైతే ఉందో, డబ్బులు ఎప్పుడైతే సంపాదించాడో డబ్బులతోటే మంచోడు అయిపోతాడు. డబ్బులు ఎక్కువ ఉన్నట్టు అయిపోతాడు, అది మంచోడు అయిపోతాడు. అది నువ్వు కరెక్ట్గా చెప్పలేకపోయావు. మీ నాన్నకి నేను రికమెండ్ చేయను. నీ పెళ్లి క్యాన్సిల్ ఈ సంవత్సరం. వచ్చే సంవత్సరం ఇంకో ప్రశ్న వేస్తాను. అది కరెక్ట్గా చెప్పేవంటే మీ నాన్నకి పెళ్లి చేసామని రికమెండ్ చేస్తాను. ఉంటాను రా. ఓకే.